వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఓటింగ్ ఎనాలిసిస్ చూద్దామండి. యాజ్ యూజువల్గా మనకు తనూజ అయితే టాప్లో ఉండింది. ఇంకా ఎందుకు అంటే ఆమెను బీట్ చేసే వాళ్ళు ఇంకెవరూ రాలేదు. అలాగే తనూజన అండ్ కళ్యాణ్ అంటే తనూజానే ఉందబ్బా. ఎందుకంటే నువ్వు ఏది పెట్టు, ఏ వీడియో పెట్టు, తనూజ 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 తనూజ. అక్కడ ఏం ఆడుతుంది, ఏం ఆడట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు జనాలకు. జస్ట్ సీరియల్ ఇంపాక్ట్. సీరియల్ చూసే వాళ్ళంతా బిగ్ బాస్తో చూడరు. జస్ట్ తనుజ ఆడుతుందని చెప్పేసి ఓటింగ్ వేసేస్తారు. యూట్యూబ్లో కనవడంగానే, పోల్స్ కనవడంగానే నొక్కేస్తారు తనుజ అని. నేనైతే ఇది కరెక్ట్గా చెప్పగలుగుతా అండి. ఎందుకంటే నేను ఈ సీరియల్ వాళ్ళు ఎంత అంటే లాస్ట్ టైం నిఖిల్ విషయంలో కూడా అలాగే జరిగింది. నిఖిల్ ఆడినా ఆడకున్నా సారీ అంటే అది ఎందుకులే మనకి ఇంకా, కానీ ఫిజికల్ టాస్క్లు బాగా ఆడాడు. బట్ ఏంటంటే సీరియల్ చూసే వాళ్ళకి అంత ఫేవరెటిజం ఉంటుంది అనమాట. సో ఎలా చేసినా నెగిటివ్ ఉన్న పాజిటివ్ ఉన్న నెగిటివ్ కంటెంట్ ఇచ్చినా కూడా పాజిటివ్ అన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. అసలు అంత అరుస్తుంది, ఎంత బిహేవ్ చేస్తుంది నిన్న మాధురితోని కానీ, ఎవరితో కానీ, రీతుతో కానీ గట్టిగా అరుస్తుంది. అయినా కూడా మనం ఏదైనా వీడియో చేసామనుకో దాని కింద ఖచ్చితంగా ఏం చెప్తున్నావు తల్లి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు తల్లి అని మాట్లాడుతూ ఉంటారు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదబ్బా, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఇది మాట్లాడచ్చు. మనకు స్వేచ్ఛ ఉంది, మన వాక్ స్వాతంత్రం ఉంది, మనకు నచ్చింది మనం మాట్లాడచ్చు. దాన్ని కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు తల్లి, ఏం చెప్తున్నావు తల్లి అన్నట్టుగా మాట్లాడతారు జనాలు. సో అదన్నమాట మ్యాటర్. సో తనుజ ఆల్మోస్ట్ టాప్లో ఉండింది. ఆ గేమ్ బాగా ఆడింది, అర్థం చేసుకుంది. కానీ ఎదుటి వాళ్ళతో బిహేవ్ ఎలా చేస్తుంది అనేది కూడా ఇంపార్టెన్సే కదా. బిహేవియర్ చూస్తారు కదా ఎవరైనా కూడా. బిగ్ బాస్ షో చూస్తున్నప్పుడు టాస్క్ ఒక్కటే కాదు కదా మనకు బిగ్ బాస్ అంటే. సో అదన్నమాట మ్యాటర్. సో తనుజ టాప్లో ఉంది. అలాగే కళ్యాణ్ కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. కళ్యాణ్ కొంచెం పుంజుకుంటున్నాడులే. కళ్యాణ్ కొంచెము పుంజుకుంటున్నాడు. ఇంకొకటి వచ్చేసి మొన్న మనకు సంజన గారితో కానీ గట్టిగా మాట్లాడడం కానీ ఏదైనా పాయింట్ తీసుకుంటున్నాడు. కాకపోతే ఆ నామినేషనే చెత్తగా చేసినట్టు అనిపించింది. నామినేషన్ గట్టి పాయింట్స్ వేసుకుంటే తనుజను మించిపోయేవాడేమో అనిపించింది నాకైతే. సో గేమ్లో కూడా నిన్న మడ్ టాస్క్లో బాగా ఆడాడు. ఇంకొకటి వచ్చేసి మనకు ఆ గోలీ సోడా టాస్క్లో కూడా బాగా ఆడాడు. సో అతను బాగానే పడుతుంది. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి దివ్య వెళ్తుందబ్బా. దివ్య ఎందుకంటే నిన్న సంజన గారికి ఒక మాట మాట్లాడుతుంది. ఏంటంటే దొంగతనం చేయడం ఫెయిర్ కాదు, దొంగతనం చేయడం ఫెయిర్ టాస్క్ కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. అప్పుడు దివ్య కరెక్ట్గా అంటుంది, మీరు చేసింది ఏంటి, మీరు కాంటెంట్ కోసం చేస్తే నేను చేసింది తప్ప, నేను గేమ్లో నుంచి తీసేస్తా అది ఇదని సంజన అంటుంది. నన్ను గేమ్లో నుంచి తీస్తాను మీరు ఎవరు, నువ్వు నా గ్రూప్లోకి మిమ్మల్ని నిన్న అస్సలు తీసుకొని అంటే నిన్నెవడు అడిగాడు, ఇలా టక్ ఆఫ్ వారిస్తుంది అనమాట. సో మళ్ళీ నిన్న డబ్బులు 10,000 దాచిపెట్టమని ఇచ్చినా కూడా ఒక్క పైసా కూడా తీసుకోదు, జెన్యున్గా ఆడుతుంది గేమ్. సో థర్డ్ ప్లేస్లో ఉంది. అలాగే తర్వాత సంజన రీతు అటు ఇటు అవుతున్నారు. సంజనాకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంది కొంచెం, అంటే ఇక్కడ వచ్చాక ఫస్ట్ అంతా కాంటెంట్ క్రియేట్ చేసింది కాబట్టి సంజనాకి పడుతుంది. రీతుకు కూడా పర్లేదు, కానీ రీతు కూడా డేంజర్ జోన్ అనే చెప్పచ్చు. సో తను ఈరోజు కంటెండర్ అవుతుందంట, చూద్దాం మరి ఎలా ఆడుతుంది. కానీ చాలా ఎఫర్ట్స్ పెడుతుంది, అటు ఇటు వెళ్తూ పైసలు ఎక్కడ ఉన్నాయని వెతుకుతూ అటు ఇటుగా ఉంటూ బాగానే ఆడుతుంది. ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం అయితే ఉంది రీతుకి. నెక్స్ట్ రాము. సో రాముని ఈరోజు వచ్చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి తీసుకెళ్తారట. మనకు అంబటి అర్జున్ అమరు వస్తారనమాట. సో వచ్చేసి ఇంకా ఆయనకి తక్కువ ఓటింగ్ ఉందనుకొని చెప్పేసి నిజంగానే వెళ్ళిపోయాడు అనుకుంటాట. చాలాసేపు సతాయించి అప్పుడు బయటకు వదులుతారనమాట. సో అందుకే తమ్ముని పైన పెట్టాను రాము మిడ్ వీక్ ఎలిమినేషన్ అని. సో అదన్నమాట మ్యాటర్. ఇంకా రమ్యకి కొంచెం బాగానే ఉంది, ఎందుకంటే ఆమెకు ఇన్ఫ్లుయెన్సరు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, కొంచెం పడుతుంది. ఇంకా అయినా కూడా షీఈ్ ఇన్ డేంజర్ జోన్. నెక్స్ట్ వచ్చేసి మనకు సాయి. అబ్బా సాయి ఇమ్యూనిటీ వాడుకున్న అయిపోయేది, ఈ వీక్ వెళ్ళిపోయేలా ఉన్నాడు సాయి అనిపిస్తుంది. సో ఈ లాస్ట్ నలుగురు డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు, కానీ నాకు ఎందుకో సాయి వెళ్తాడు అనిపిస్తుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ పెడుతూనే ఉంటాను, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.